ఇది రెండో ఈత పడ్డా. ఇది ఈనేదానికి 10 రోజులు టైం పట్టుద్ది. కింద వాటర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ అంత బాగుంది. పొదుగు కూడా బాగా చేస్తూ ఉంది. రోజుకి 8 లీటర్ల పాలు ఇచ్చే కెపాసిటీ అయితే దీని దగ్గర ఉంది. ఈ పట్టణ ఒకటి ఇచ్చాను, దీంతోపాటు దీని జాతకి ఇంకోటి ఇచ్చాను. తర్వాత వాళ్ళ ఊరోళ్ళకి ఫోన్ చేశారు, మన దగ్గర ఇంకోటి ఉంటే వాట్సాప్ ద్వారా వీడియో పెట్టాము వాళ్ళకి. దాన్ని కూడా 50,000 బేరం చేసుకుని దాన్ని కూడా ఇచ్చాము. ప్రస్తుతానికి వీళ్ళకి ఇచ్చింది అయితే ఇదొకటి, ఈ 2 1,25,000 ఇచ్చాను ఈ జతని. ఇది కూడా రెండో ఈత పడ్డ. ఈనే దానికి ఒక 4-5 రోజులు టైం పడుతుంది. ఇది కూడా పాలకు మంచిది. వాళ్ళు ఒంగోలు దగ్గర అద్దంకి నుంచి వచ్చారు. ఆ పక్కన 6 కిలోమీటర్లు అంట బట్లపల్లె. మన యూట్యూబ్ ఛానల్ చూసి అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ పొదుగు బాగా చేస్తూ ఉంది. ఒక 4-5 రోజులు అయినది ఇది కూడా. అవి 2,25,000 ఇచ్చాను. తర్వాత ఇది వాళ్ళు ఊరోళ్ళకి వాట్సాప్ ద్వారా వీడియో పెట్టి దీన్ని బేరం చేసుకున్నారు. ఇది 50,000 ఇచ్చాను. దీని దగ్గర 2 పూట్ల ఒక 5 నుంచి 6 లీటర్ల పాలు ఉన్నాయి. నేను ఒక 20 రోజులు అయితే పడతోడు ఉంది. 50,000 ఇచ్చాను దీన్ని. ఇది మూడో ఈత బర్రి. వాళ్ళ ఊరోళ్ళకి వీడియో పెట్టాడు. వాళ్ళు మనకు ఫోన్పే చేస్తే ఈ బండి కూడా ఎక్కిచ్చేసి పంపించేసాము. మూడింటిని ఒకటే బండి ఎక్కిచ్చాము. వీళ్ళు ఎక్కువనింది అద్దంకి దగ్గర బట్లపల్లి గ్రామం నుంచి వచ్చారు మన ఛానల్ చూసి. బట్లపల్లి ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు? బట్లపల్లి నుంచి. బట్లపల్లి అద్దంకి దగ్గర. ఎట్టొచ్చావు ఇక్కడికి? బండి మీద యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చావు కదా, అదే చెప్పాలి. కాదులేమో మనకి మీకు 170-180 కిలోమీటర్లు ఉంది. మీరెవరు నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలియదు కదా. ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఏరియా వాళ్ళందరూ బరిని తోలుకపోతే వాళ్ళని చూసి యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చారు. ఎంత కొన్నా పెద్దనా? 1,25,000 2. మీ దీన్ని కొని వేళ్ళూరు వాళ్ళకే ఒకటి ఇక్కడి నుంచే వీడియో పెట్టి ఒకటి 50,000కి. ఈయన ఒక 20 రోజులు అయింది. 3 పాలు ఉన్నాయి. అది 50,000. ఈ 2 బర్రెలు 1,25,000. మూడింటిని కూడా పెద్ద బండి పిలిచి ఒక బండికి పట్టే బండిని పిలిచి 3 ఎక్కిచ్చేసాము. 3 మన పారంలో అయ్యే. ఇంకా వాళ్ళ ఊరికి బయలుదేరారు. అద్దంకి దగ్గర బట్లపల్లి గ్రామం. మన ఛానల్ చూసి వచ్చారు. వాళ్ళకి మంచి బర్రెలు అయితే 3 ఇచ్చి పంపించాము. తర్వాత ఇది ఇంకొక వీడియో. ఇది మూడో ఈత బర్రి. ఇది తెచ్చాను మొన్న. తెచ్చిన రోజు ఈనింది. ఆ రోజే ఉదయం ఈనింది. ఆ రోజే తెచ్చాను. ఇది మన ఛానల్లో కూడా పెట్టలేదు. తీసుకొచ్చి దాన్ని శుద్ధంగా కడిగి చేసేలేకే వేరే వాళ్ళు వచ్చారు. మన లోకల్ వాళ్ళే, బుచ్చిరెడ్డిపల్లి వాళ్ళే. మాకు కావాలి ఇవ్వమని చెప్పి అడిగారు. సరే అని చెప్పి తీసుకొచ్చి దించి కట్టేసాను. మనకు అక్కడ ఒక అరగంట ఉంది. ఛానల్లో కూడా పెట్టలేదు దీన్ని. అప్పటికప్పుడు వెళ్ళిపోయింది. దీన్ని
51,500కి ఇచ్చాను. పొదుగైతే చాలా బాగుంది. 51,500కి ఇచ్చాను దీన్ని మన లోకల్ వాళ్ళకే. 6 లీటర్ల పాలు అయితే గ్యారెంటీగా ఇస్తుంది. పొదుగైతే అటర్ క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత ఇది ఇంకొక వీడియో. ఇది రెండో ఎత్తు పడ్డ. ఈయన 15 రోజులు అయ్యింది, 10 రోజుల నుంచి 15 రోజులు అయింది. ఇది 6వ ఎత్తు తెచ్చాను. ఇది ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టలేదు. మన బుచ్చిరెడ్డిపాళెం దగ్గరలోనే మరాఠన్ గ్రామం నుంచి వచ్చారు. వాళ్ళకి దీన్ని 56,000కి ఇచ్చాను. 6 లీటర్ల పాలు ఉన్నాయి దీని దగ్గర. అప్పటికప్పుడు తొలికెళ్ళిపోయారు. దీన్ని మన ఛానల్లో కూడా పెట్టలేదు. తర్వాత ఇది మన ఛానల్లో పెట్టాను. రెండో ఎత్తు పడ్డ ఇది. ఈయన ఒక 2 రోజులు అయి ఉండింది. ఇది మన ఛానల్లో ముందు రోజు సాయంత్రం పెట్టాను. తర్వాత రోజు ఉదయాన్నే 6 గంటలకు నాకు కారంచేడు దగ్గర ఆదిపూడి గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్లోనే ఉదయం 6 గంటలప్పుడే నాకు ఫోన్ చేసి బేరం మాట్లాడుకున్నాడు. 47,000కి ఇచ్చాను దీన్ని. దీని దగ్గర కూడా 6 లీటర్లు పాలు అవుతాయి. పొదుగైతే బాగుంది. 47,000కి మాట్లాడుకొని నాకు ఆయనైతే నేను రాలేను, మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేశాడు. నేనైతే రాలేను, బండి ఎక్కించి పంపించేసామని చెప్పాడు. నాకు ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించాడు. నేను బండి మాట్లాడి ఎక్కించి పంపించేశాను. ఆదిపూడి కారంపూడి దగ్గర ఇటు చీరాల రూట్లో అయినా పోద్దంట, లేదంటే ఇటు ఇంకో రూట్ చెప్పాడు. ఆ రూట్లో అయినా పంపించాను. ఇంకొల్లు మీదుగా బండి ఎక్కిచ్చేసి వాళ్ళ ఊరికి పంపించేశాను. ఇంకొల్లు మీదుగా నూతనపాడు నుంచి ఆదిపూడి వస్తుందని చెప్పాడు. ఇటు చీరాల మీద కూడా వస్తుందని చెప్పాడు. కారంచేడు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేశాడు. మనకి ఆయన అయితే అసలు ఇక్కడికి రాలేదు. పట్టణైతే ఎక్కించి వాళ్ళ ఊరికి పంపించేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే మన దగ్గర కూడా ఉంటాయి. మన దగ్గర ఇస్తే మన దగ్గర తీసుకునే చుట్టుపక్కలే తీసిస్తూ ఉంటాను. ఎవరైనా కావాల్సి నా నెంబర్కి ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9492678546. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.